ఇండియాలో కరెన్సీ నోట్లు మారబోతున్నాయా? మన జేబుల్లో చేతుల్లో ఉండే పేపర్ నోట్ల ప్లేస్ లో ప్లాస్టిక్ నోట్లు రాబోతున్నాయా? అసలు దీనిపైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫైనల్ డెసిషన్ తీసేసుకుందా? అసలు ఏది నిజం? ఈ వీడియోలో చూసేద్దాం. గత కొన్ని రోజులుగా ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. త్వరలోనే ఆర్బీఐ సరికొత్త ప్లాస్టిక్ నోట్లను మార్కెట్ లోకి తీసుకువస్తుందని, ఇవి నీటిలో నానినా పాడవని ప్రచారం జరుగుతుంది. అసలు మరి ఇందులో నిజం ఎంత ఉంది? అసలు ఫ్యాక్ట్ ఏంటంటే, ఆర్బీఐ ఏదైతే ప్లాస్టిక్ నోట్లను, అదే పాలిమర్ నోట్లను మార్కెట్ లోకి తీసుకురావాలనుకుందో ఆ నిర్ణయం ఇప్పటిది కాదు. గతంలోనే 10 రూపాయల నోట్లను దేశంలోని 5 నగరాల్లో అంటే కొచ్చి, మైసూర్, జైపూర్, భువనేశ్వర్, షిమ్లా వంటి ప్రాంతాల్లో అమలు చేయాలనుకుంది. కానీ ఇది ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. సరే, అసలు ప్లాస్టిక్ నోట్లు వస్తే లాభాలేంటో చూసేద్దాం. సాధారణంగా ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నటువంటి పేపర్ నోట్లు కొద్ది కాలం అవ్వగానే చిరిగిపోవడం, నలిగిపోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ప్లాస్టిక్ నోట్ల విషయానికి వస్తే అవి ఎక్కువ కాలం మన్నుతూ ఉంటాయి. పొరపాటున మనం డబ్బులను వాషింగ్ మిషన్ లో వేసేస్తూ ఉంటాం. కానీ ప్లాస్టిక్ నోట్ల విషయానికి వస్తే అవి పొరపాటున తడిచినా అస్సలు పాడవవు. సో వీటిలో ఉన్నటువంటి సెక్యూరిటీ ఫీచర్స్ అడ్వాన్స్డ్ గా ఉండడం వల్ల నకిలీ నోట్లను తయారు చేయడం దాదాపు అసాధ్యమే అని చెప్పాలి. కాబట్టి ప్రస్తుతానికి మీ జేబులో ఉన్న నోట్లు ఎక్కడికి పోవండి. మరి ప్లాస్టిక్ నోట్లు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.